పసుపు కుంకుమ పథకం ద్వారా చెక్కులు అందుకున్న డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెక్కులను తమ ఖాతాల్లో వేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో క్యూ కట్టారు. ఈ డబ్బులతో పిల్లలను చదివించుకోవడం సహా చిన్న చిన్న వ్యాపారాలకు ఉపయోగించుకుంటామని చెబుతున్నారు. కుటుంబ పెద్దగా తమను ఆదుకున్నారంటూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చంద్రన్న మా మహిళలకి చెక్కులే కాదు అన్ని విధాలుగా చంద్రన్ బీమాలు, మహిళలకి అన్ని విధాలుగా పెన్షన్లు, ఒంటరి మహిళలకి పెన్షన్స్, ప్రతి ఒక్కటి మహిళల్ని ఆయన ఒక తోబుట్టుగా, అన్నగా, ఒక తండ్రిగా ఆడపిల్లలకి అన్ని విధాలుగా ఆదుకుంటూ మాకు చాలా పథకాలు పెడుతూ ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద దిక్కుగా ఆయన ఉండి ఈరోజు మమ్మల్ని నిలబెట్టి ఆ మహిళలతో ఏ కార్యక్రమాలు చేయాలో, ఏ కార్యక్రమాల్లో మహిళలు ఉంటే బాగుంటుందో, మహిళలకు ఏ విధంగా సేఫ్టీ చేయాలో ఇవన్నీ చేస్తూ మాకు ముందుండి మహిళలకు శక్తిగా నడిపిస్తున్నందుకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయనే రావాలని మేము కోరుకుంటూ 2500, 3500 లాస్ట్ మంత్ 4000 చెక్ కూడా వేసాం. 20వ తారీఖు కూడా అవి కూడా అందజేసేస్తారు. దీన్ని పిల్లలు చదువులు అయిపోయిన వాళ్ళము వాళ్ళకి ఏదైనా అవసరమైన ఖర్చులకి ఏదైనా చిన్న చిన్న కొని వ్యాపారంలాగో ఏదో ఒకటి వినియోగించుకొని మేము సర్దుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా సాయం చేశారు సార్. మహిళా మండల గ్రూపులకి అదే కాకుండా వృద్ధులకు కూడా 200 ఫంక్షన్ 2000 చేశారు. చాలా బాగా ఆదుకున్నారు. రైతుల్ని అందరినీ కూడా చాలా సాయం చేస్తున్నారు సార్. మళ్ళీ ఆయనే మాకు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాం. మాకు చంద్రన్న ఇచ్చే డబ్బులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. స్కూల్ ఫీజు కట్టుకునే వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చేసుకునేవాళ్ళు, ఆయన ఇచ్చే డబ్బులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మాకు మొత్తం ఇచ్చేసారు బ్యాంకీ వాళ్ళు. ఏమి ఇబ్బంది లేదు. జనాలు తెలియక ఏదేదో చెప్పుకోవటము, ఆయన ఇచ్చే డబ్బులు ఉపయోగపడుతున్నాయి. అప్పుగా కాదు, ఫ్రీగానే ఇస్తున్నాడు. పుస్తకం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. మేము తీసుకున్నాము. 10 మంది 10,000 పడ్డాయి. చంద్రాన్ని బాగానే చేస్తాడు అనిపిస్తుంది. కుటుంబం పరంగా మేము వాడుతూ ఉంటాం. మంచిదనే అంటున్నాం. మేము చంద్రాన్ని వేస్తున్నాం. చంద్రన్న డబ్బులకు వచ్చి 3 సార్లు పడ్డాయి. ఇది 3వసారి. పసుపు కుంకుమ కింద వాడుకోమని ఇస్తున్నారు. సంతోషంగా ఉంది. చంద్రన్న కానుక పసుపు కుంకుమ 10,000 రూపాయలు వచ్చినాయి ఒక్కొక్క సభ్యురాలకి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 10,000 రూపాయలు వచ్చినందుకు నేను నా పాపకు వచ్చినప్పుడు కమ్మలు తీసుకున్నాను. ఈసారి వస్తే పట్టీలు తీసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రన్న మాకు ఈ కానుక ఇచ్చి మాకు ఎంతో ఆదుకున్నాడు. ఈసారి కూడా చంద్రన్న వచ్చి మాకు ఇలాంటివి ఇంకా ఎన్నో వేయాలని మేము ఆశిస్తున్నాం. నాకు నెల 2000 పింఛన్ ఇస్తున్నాడు నాయన. 200 కానుంచి 200 తీసేసి 2000 ఇస్తున్నాడు. నాకు పానం ఆరోగ్యం బాగాలేకుంటే కూడా ఆదుకున్నాడు. అట్లా డబ్బులు ఇచ్చినాడు నాయన. మేము రుణపడి ఉన్నట్లనే ఉంటుంది నాయన. ఆయన మాకు ఒక పెద్ద కొడుకులాగా ఇస్తున్నాడు డబ్బులు. చాలా సంతోషం ఉంది నాయన. మాకు మేము ఈ డబ్బులతో ఏమన్నా ఒకటి చేపించుకోవాలి, పుస్తకాలు గుండ్లు ఏమన్నా ఒకటి చేపించుకోవాలనుకుంటున్నాం. చంద్రన్న కానుక గుర్తుగా అన్న మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఆయననే రావాలి అని కోరుకుంటున్నాము అందరం కలిసి. 10,000 వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మాకు ముసలోళ్ళకి, ఒగిసోళ్ళకి మాకు చంద్రన్న సారు చేసినందుకు చాలా ధన్యవాదాలు. మంచిగా చేసినాడు. ఇట్టనే మళ్ళీ రావాలి. మేము మళ్ళీ ముసలిలో అయితే ఇంకా పింఛన్ పెంచుతా అన్నాడు. ఇంకా చాలా సంతోషం ఉంది సార్. ఆయననే రావాలని కోరుకుంటున్నాం. 1000 రూపాయలు పింఛన్ కాడ నుంచి నేను 2000 తీసుకుంటున్నా. సమయానికి నా కొడుకు కూడా ఒక 500 ఇయ్యాడు ఎప్పుడన్నా అడిగితే. కానీ చంద్రన్న సారిస్తున్నాడు మాకు. చాలా చాలా థ్యాంక్స్. మేము బిజినెస్ చేసుకోవడానికి టైలరింగ్కి అలాగా 10 మంది ఇలా తీసుకొని 40,000, 10 మంది 4,000 అలా తీసుకొని ఒకళ్ళు టైలరింగ్కి, ఒకళ్ళు గేదెలకి అలా ఉపయోగించుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మాకు 10,000 రూపాయలు చంద్రబాబు గారు ఇచ్చారండి పసుపు కింద. అంతకుముందు 10,000 ఇచ్చారు, ఇప్పుడు 10,000 ఇచ్చారు. మాకు బాగా ఉపయోగపడినాయి. మాకు 3 విడతలుగా పసుపు కింద ఇచ్చారండి చంద్రన్న గారు. మహిళలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. బిజినెస్ పరంగా కానీ, అలాగే ఎడ్యుకేషన్ పరంగా పిల్లల ఫీజులు కట్టుకోవడం కానీ, అంటే కొంచెం పేదగా ఉన్న వాళ్ళు కొంచెం కొన్ని వాళ్ళ ఆర్థికంగా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. కుటుంబానికి అవసరానికి ఉపయోగించుకుంటున్నాము. పిల్లల ఫీజు అని ఏదో ఇంట్లో అవసరాలకి మాకు చాలా చేదోడుగా ఉంది.